మోని ఈసారి కొత్త ఐటెం మ్యాంగో చియా పుడ్డింగ్ చేద్దామంది. ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, కానీ మా దగ్గర లేని హనీ కోసమని మేము దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. మోనీకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏ వస్తువు కొనడానికి వెళ్తుందో ఆ వస్తువు వదిలేసి మిగతా వస్తువులన్నీ కూడా సైంటిస్ట్ లాగా మొత్తం మనం అబ్జర్వ్ చేసిద్ది. ముఖ్యంగా మ్యాగీ విషయంలో చైనీస్ ఫ్లేవర్స్ ఏదైనా వస్తుంది, గార్లిక్ అయినా స్పైసీ అయినా చీజీ అయినా ఖచ్చితంగా ట్రై చేసిద్ది. నన్ను అడిగిద్ది, నేను వద్దు అని చెప్పినా కానీ అవి ఖచ్చితంగా తీసుకొని ట్రాలీలో అయితే వేసుకుంటుంది. మ్యాగీ ఇష్టమైన ఫ్లేవర్ కొనుక్కుంది కదా, ఇంకా మోని చిన్నపిల్ల అయిపోయింది. ట్రాలీ ఎక్కేసి హాయిగా తిరుగుతుంది. అక్కడ నుంచి వాటర్ మిలాన్ తీసుకొని చివరికి వెతుక్కుంటూ హనీ సెక్షన్కి అయితే వచ్చేసాము. కావాల్సింది హనీ తీసుకొని మాకు సంబంధమే లేనటువంటి ఒక సెక్షన్, అదే కిచెన్ సెక్షన్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామో ఏం చేస్తున్నామో మాకే తెలియదు. అక్కడున్న కొన్ని వెజల్స్ అసలు ఎట్లా యూజ్ చేస్తారు కిచెన్లో, వాటి పర్పస్ ఏంటని మోని నాకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత ఏసీ ఎంజాయ్ చేయాలి, గ్రౌండ్ స్టాఫ్ దొరకకూడదు కాబట్టి ఏదో ఒక వస్తువు తీస్తూ అలా అక్కడ టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి మేము కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం కదా, అవన్నీ ఉన్నాయో లేవో చూసుకొని అక్కడ నుంచి బిల్లింగ్ వేయించుకోవడానికి మేము కౌంటర్కి వెళ్ళాము. కౌంటర్ గుడి నుంచి బయటికి వెళ్ళే ముందు ప్రసాదం కంపల్సరీ కాబట్టి డీమార్ట్లో ప్రసాదం మాకు దొరికేది ఇదే. తినేసి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ మిలాన్కి వెజిటబుల్ సెక్షన్లో బిల్ వేయమంటే వెళ్ళి అక్కడ మామిడికాయలు చూసి దొరికిపోయాం. మామిడికాయలు కూడా కొనుక్కొని చివరికి బిల్లింగ్ సెక్షన్కి వచ్చి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మౌని ఏం చెప్తుందో, మౌని బాధ ఏంటో చూద్దాం. నా లైఫ్లో నేను కొన్న కాస్ట్లీయెస్ట్ హనీ ఎంత తెలుసా? 1250 రూపాయలు, 1250 అక్షరాలు. దీనికోసం వచ్చాము, ఇవన్నీ కొన్నాం ఫ్రెండ్స్. అట్లుంటుంది మనకు. నాకు ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నుంచి నేను చెప్తాను. మ్యాంగో చియా పుడ్డింగ్ వరకు వెయిట్ చేయలేక మ్యాంగో లస్సీ చేద్దామని సింధుని మెస్ నుంచి పెరుగు తీసుకురా, పంచదార తీసుకురా అంటే మేడం గారు ఒక్క ఐటమే తెచ్చి ఒక ఐటమ్ మిస్ చేసింది, అదే షుగర్ లేదు కాబట్టి ఆప్షనల్గా జాగరీ వేసేసాము. సో పెరుగు, జాగరీ, ఇంకా కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసేసి అలా మిక్సీలో దాన్ని గ్రైండ్ చేసామన్నమాట. సో అయిపోయిన దాన్ని ఒక గ్లాస్లో వేసేసి దానిపైన మళ్ళీ కొంచెం గార్నిష్కి బూస్ట్ అనుకున్నారా, కాదు జాగరీ పౌడరే వేసేసి కొన్ని మ్యాంగో చంక్స్ వేసి టేస్ట్ చేయడానికి సింధుని పిలిచేశాను. సింధు చూడండి, కష్టంగా తాగుతుంది అనుకుంటున్నారా? లేదు, ఇష్టంగానే తాగుతుంది. చాలా బాగుందని చెప్పింది, కడుపు ఫుల్ అయిపోయిందని చెప్పింది, అంత చల్లగా ఉందంట. ఇంకా మిగతాది కూడా వేసేసుకొని నేను నా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసేసాం. ఇదే మా మ్యాంగో లస్సీ.